ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో యాప్ లో యూరియా బుకింగ్ కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. బుక్ చేసుకోవాలంటే ప్రతిసారి ఓటీపీ అడుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల పట్టా పాస్బుక్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లకు ఓటీపీలు వెళ్తుండటం, గతంలో వాడిన మొబైల్ నెంబర్లు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నంబర్ మార్చుకోవాలంటే ఏఈఓలను కాంటాక్ట్ కావాలని యాప్ సూచిస్తుండటం, వరుస సెలవులు కావడంతో ఏఈఓలు అందుబాటులో లేకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. సొంత మండలాల్లో కాకుండా పక్క మండలాల్లో యూరియా అందుబాటులో ఉండటంతో రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయని వాపోతున్నారు. బుక్ చేసుకున్న తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని రైతులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న గోసపై స్పందిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సాగు భాష తప్ప సాగు గురించి సోయలేని వ్యక్తి సీఎంగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలోనే తెల్లారుతుందని మండిపడ్డారు. తెలంగాణలో యాప్ లో యూరియా బుకింగ్ కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. బుక్ చేసుకోవాలంటే ప్రతిసారి ఓటీపీ అడుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల పట్టా పాస్బుక్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లకు ఓటీపీలు వెళ్తుండటం, గతంలో వాడిన మొబైల్ నెంబర్లు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నంబర్ మార్చుకోవాలంటే ఏఈఓలను కాంటాక్ట్ కావాలని యాప్ సూచిస్తుండటం, వరుస సెలవులు కావడంతో ఏఈఓలు అందుబాటులో లేకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. సొంత మండలాల్లో కాకుండా పక్క మండలాల్లో యూరియా అందుబాటులో భారంగా మారుతున్నాయని వాపోతున్నారు. బుక్ చేసుకున్న తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని రైతులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న గోసపై స్పందించు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సాగు భాష తప్ప సాగు గురించి సోయలేని వ్యక్తి సీఎంగా ఉంటే రైతుల బతుకులు ఇలానే క్యూ లైన్లలోనే తెల్లారుతుందని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గడిచిన 2 ఏళ్లు తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొదట యూరియా కొరత, ఆ తర్వాత రకరకాల కొర్రీలు పెట్టి అన్నదాతలనైతే వేధించారు. ఇప్పుడు యూరియాని యాప్ లో బుక్ చేసుకోవాలని చెప్పి వేధిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? యూరియాకి సంబంధించిన యాప్ అంటేనే రైతాంగానికి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. యాప్ అంటే అది యూరియానా డిఏపీనా అనుకునేటువంటి పరిస్థితి. నేను వాళ్ళ ఉదయం గూడూరు మండల కేంద్రానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది రైతులకు సంబంధించి తమ అభిప్రాయం తీసుకునేటువంటి క్రమంలో భాగంగా యాప్ గురించి మీకు తెలుసా, రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తుంది. ఆ యాప్ లో మీకు సంబంధించినటువంటి యూరియా, మీకు సంబంధించినటువంటి పట్టా ఏదైతే భూపత్రానికి సంబంధించి పెట్టినటువంటి సందర్భంలో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఆ భూమికి సంబంధించి ఏ పంట పండిస్తున్నారు, ఆ పంటకు సంబంధించి ఎంత యూరియా కావాలనే అంశానికి సంబంధించి అందులో జతపరచాల్సి ఉంటుంది. మీకు ఆ యాప్ గురించి తెలుసా అడిగినటువంటి సందర్భంలో గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులు చెప్పిన మాట, యాప్ అంటే ఏంటి, యాప్ అంటే అది యూరియా లాగానా డిఏపీ లాగానా అని, అదొక ఎరువా అని అడిగేటువంటి పరిస్థితి
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర మాటగా మనకు వినిపిస్తుంది. అంటే యాప్ గురించే రైతులకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లో సీజన్ మొదలైనటువంటి పరిస్థితుల్లో యూరియా గురించి రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడికక్కడ చూస్తున్నాము. అసలు యాప్ గురించే తెలియదు, సరిపడినంత యూరియా అందక ఇవాళ కూడా క్యూ లైన్లలో ఎక్కడికక్కడ ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మరిపేడ, గూడూరు ఎక్కడికక్కడ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్ లో దాదాపు 2,50,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తుంటే ఇక్కడ కావాల్సినటువంటి యూరియా కావచ్చు, డిఏపి ఎరువులకు సంబంధించి ఈ యాసంగి సీజన్ లో దాదాపు 55 టన్నులకు సంబంధించిన 55,000 టన్నులకు సంబంధించినటువంటి యూరియా, డిఏపి, ఇతర పొటాష్ కావచ్చు, ఇతర ఎరువులు అవసరం ఉంటున్నాయి. అంటే లెక్కలకు, పత్రాలకు, కాగితాలకు మాత్రమే ఈ లెక్కలు కనిపిస్తున్నాయి తప్ప యూరియా విషయంలో రైతాంగానికి సరిపడినంత యూరియా అందించడం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆగ్రో సెంటర్, గ్రోమోర్ సెంటర్ కు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఆ రైతుకు ఆ యూరియా బస్తాతో పాటు నానో యూరియా బాటిల్ అంటగడుతున్నటువంటి పరిస్థితి. అంటే వరి పండించేటువంటి రైతుకు నానో యూరియా బాటిల్ అంటగడుతున్నారు, మరో రైతుకు బుల్లెట్ అనే మరొక రసాయన పదార్థాన్ని లింక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే యూరియా బస్తా కూడా అత్యధిక ధరలకు అమ్మడము, మరోవైపు ఈ నానో యూరియా కూడా అత్యధికమైనటువంటి ధరలకు అమ్ముతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రైతాంగం అయితే యూరియా విషయంలో ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాల కొర్రీలు పెడుతున్నారు, యూరియా గురించి ఇబ్బందులు పెడుతున్నారు, వివిధ రకాల రసాయనాలను లింక్ పెడుతున్నారు, సరిపడినంత యూరియా అందించడం లేదన్నటువంటి ఆవేదన రైతుల్లో వినిపిస్తా ఉంది. ఆ యాప్ కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ యాప్ ఓపెన్ చేస్తే ప్రతిసారి కొత్త ఓటీపీ రావడం, ఏదైతే పట్టా ఉంటుందో ఆ పట్టా భూమికి సంబంధించినటువంటి లింక్ ఉన్న ఫోన్ కు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. రైతాంగం యాప్ విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. యూరియా విషయంలో కూడా మళ్ళీ క్యూ లైన్లు తప్పడం లేదు, తోపులాటలు, నిద్రలేని రాత్రులు అయితే రైతులకు తప్పడం లేదు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. మొత్తానికి తెలంగాణలో యాప్లో అయితే యూరియా బుకింగ్ కోసం రైతులైతే కష్టాలు కొనసాగుతున్నాయి. బుక్ చేసుకోవాలంటే ప్రతిసారి ఓటీపీ అడుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలైతే ఆందోళనకు గురవుతున్నారు. రైతుల పట్టా పాస్బుక్లకు లింక్ అయిన ఫోన్ నెంబర్లకు ఓటీపీలు వెళ్తున్నాయి. అంటే గతంలో వాడిన ఫోన్ నెంబర్ రైతుల దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని పక్షంలో వాళ్ళైతే నెంబర్ మార్చుకోవాలంటే ఏఈఓలను కాంటాక్ట్ కావాలని యాప్ అయితే సూచిస్తుంది. కానీ వరుస సెలవులు కావడంతో ఏఈఓలు అయితే అందుబాటులో లేరు. దాంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.